రాష్ట్రాల్లో ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్. కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ, మధ్యాహ్నం వాదనలు విననున్న కోర్టు. దేశంలో తల్లిపాలను మార్కెట్లో విక్రయిస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తప్పవని ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ హెచ్చరించింది. తల్లిపాలను అమ్మేందుకు తాము ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. మార్కెట్లో కొన్ని సంస్థలు తల్లిపాలను విక్రయిస్తున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆ సంస్థ స్పందించింది. తల్లిపాల అమ్మకం విషయంలో విక్రయదారులకు అనుమతులు మంజూరు చేయవద్దని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఫుడ్ సేఫ్టీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. తల్లిపాలతో వ్యాపారం చేస్తున్న సంస్థలు వెంటనే ఆ దందాను ఆపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బీహార్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో బహిరంగ సభలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా రాహుల్ అగ్నివీర్ గురించి మాట్లాడుతూ ఉండగా ఓ యువకుడు స్టేజ్ ఎక్కి కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో ఆ యువకుడిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు రాహుల్. నరేంద్ర మోడీ చేపట్టిన అగ్నివీర్ పథకం దేశ సైన్యం, యువత దేశభక్తిని అనుమానించడమని విమర్శించారు రాహుల్. 2 రకాల అమరవీరులను సృష్టించడానికి తాము అనుమతించబోమన్నారు. భారత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము అగ్నివీర్ యోజనను ముగించే మొదటి వ్యక్తిగా ఉంటామన్నారు రాహుల్. विकास कुमार, आपको कैसा लगा ये अग्निवीर योजना? हमको ये स्कीम थोड़ा सा भी अच्छा नहीं लगा सर। इनको ये स्कीम थोड़ा सा भी अच्छा नहीं लगा। पता है क्यों? क्योंकि नरेंद्र मोदी ने 2 तरीके के शहीद बनाए हैं। इनको विकास कुमार को कहा जा रहा है कि तुम जाओ, तुम्हारे दिल में देशभक्ति की भावना है, तुम जाओ, तुम बॉर्डर पे खड़े हो, बिना ट्रेनिंग के, बिना पेंशन के, बिना कैंटीन, अगर तुम शहीद होते हो तो हिंदुस्तान की सरकार तुम्हारे साथ नहीं खड़ी होगी। अगर तुम शहीद होते हो तुम्हें शहीद का दर्जा नहीं मिलेगा, क्योंकि तुम अग्निवीर हो, तुम नॉर्मल जवान नहीं हो। ये सिर्फ सेना नहीं, हर देशभक्त का अपमान है और हम इस बात को मानने के लिए तैयार नहीं है कि 2 शहीद होंगे। एक तरीके का शहीद होगा, सबको पेंशन मिलेगी, सबके परिवार की रक्षा होगी, सबको कैंटीन मिलेगी, सबको पेंशन मिलेगी। और मैं आपको आश्वासन देना चाहता हूं और आपके माध्यम से हिंदुस्तान के हर एक जवान को, हर एक युवा को, हर एक अग्निवीर को, जैसे इंडिया गठबंधन की सरकार आएगी हम अग्निवीर योजना को फाड़ के कूड़ेदान में फेंक देंगे। లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహం ఖరారుకు ఇండియా కూటమి అగ్రనేతలు జూన్ 1న సమావేశం కానున్నారు. ఆ రోజు తుది దశ పోలింగ్ జరుగుతుండగానే ఢిల్లీలో మధ్యాహ్నం కూటమి నేతలు భేటీ అవుతారు. అయితే దీనికి తాను హాజరవ్వటం లేదని టీఎంసీ నాయకురాలు మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్రంలో ఒక పక్క ఎన్నికలు, మరో పక్క తుఫాను సాయం అందించాల్సి ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్లలేనని మీడియాతో చెప్పారు. బెంగాల్లో మిగిలిన 9 లోక్సభ స్థానాలకు 1న పోలింగ్ జరగనుంది. పశ్చిమ బెంగాల్లో 42 మంది పార్లమెంటు సభ్యులను ఎన్నుకునేందుకు 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 18, తృణమూల్ 22, ఐఎన్సీ 2 సీట్లు గెలుచుకున్నాయి. నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించారు తారక్, కళ్యాణ్ రామ్. తాతయ్య ఘాట్ కు చేరుకొని పాలు పోసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి వేడుకల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అటు అభిమానులు, ఇటు నాయకులు అందరూ ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ తారలు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా నివాళులు తెలుపుతున్నారు.
శ్రీధర్ రెడ్డిని చంపిన నిందితుడు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నిందితులు తమ ఇంట్లోనే ఉన్నప్పుడు బాధిత కుటుంబాలకు వారు ఎలా న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. తాము న్యాయం కోసం డీజీపీని విజ్ఞప్తి చేశామన్నారు. తమకు లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదని స్పష్టం చేశారు ఆర్ఎస్పీ. అధికారులంగా జూపల్లి చెప్పినట్లు చేస్తా అన్నారు. ఈ కేసును ఒక స్పెషల్ టీం పెట్టి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. పోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి ఆ రోజు ఎవరి ఇల్లు కూడా కూల్చాల్సిన అవసరం లేదు, నా కొడుకుకు న్యాయం జరగాలి, మా కుటుంబానికి న్యాయం జరగాలి, మా బిడ్డను చంపిన వ్యక్తులు అర్జెంటుగా మరి జైలుకు పోవాలని చెప్పి కోరుకున్నాడు తప్ప అవతలోడు ఎవడు వాడిని కొట్టాలి, వాడిని చంపాలి, లేకపోతే వాళ్ళ ఇల్లు కూలగొట్టాలన్న సంస్కృతి మరి ఇక్కడ శేఖర్ రెడ్డి గారికి లేదు. కానీ ఈరోజు 4 రోజులైంది. 4 రోజులైతే ఒక్కరు కూడా ప్రధాన నిందితుడు దొరకలేదు. పైగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన కృష్ణప్రసాద్ అనే వ్యక్తి నిన్న జూపల్లి కృష్ణారావు ఇంట్లో, చిన్నంబావి మండలం జూపల్లి కృష్ణారావు ఇంట్లో బాజాప్తా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. మరి ఎక్కడుంది పోలీసు వ్యవస్థ, ఎక్కడుంది న్యాయం? అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయం. మంత్రి అటువైపు ఉన్నాడు, అదేవిధంగా మంత్రి అనుచరులు ఉన్నాడు. కనీసం వాళ్ళని పట్టుకొని అడగలేదు, వాళ్ళని ప్రశ్నించలేదు. వాళ్ళకి సెల్ ఫోన్లు ఉండవా? వాళ్ళ ఇళ్ళ ముందర సీసీటీవీ ఫుటేజీలు ఉండవా? సీసీటీవీ కెమెరాలు ఉండవా? వాటికి ఫుటేజీలు ఉండవా? అవన్నీ తీసుకోవచ్చు కదా, వాళ్ళ సెల్ ఫోన్లన్నీ కూడా అనలైజ్ చేయొచ్చు కదా. ఈయన అడుగుతున్నది ఏంది? కేవలం తన కొడుకును దారుణంగా హతమార్చిన నిందితులను పట్టుకొని జైలేండి అంటున్నాడు. కనీసం అది కూడా చేయలేకపోతున్నారు. ఉల్టా ఇక్కడ మా జడ్పీటీసీ తర్వాత ఎంపీపీ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరి పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తిరగలేకపోతా ఉన్నారు. ఆ చిన్నంబావి ఎస్ఐ వీళ్ళందరూ అంటున్నారు చిన్నంబావి ఎస్ఐకి ముందరే తెలుసు ఈ విషయం జరుగుతుందని. అయినా కూడా ఆ శ్రీధర్ రెడ్డి ప్రాణాలు రక్షించలేకపోయిండు. మరి ఎవరు? మరి కాంగ్రెస్ పాలనలో ఒకప్పుడు కేసీఆర్ గారు ఈ పడావుపడ్డ తెలంగాణ, బంజరు అయిన తెలంగాణను, ఎడారిగా మారిన తెలంగాణను, కృష్ణానదికి కానీ తుంగభద్ర నదికి కానీ వీటన్నిటికి కూడా ఎత్తిపోత పథకాలు పెట్టి టీఎంసీల నీళ్లు వారిచ్చి లక్షలాది ఎకరాలు సస్యశ్యామలం చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు నెత్తుటేర్లు వాలించి మనుషులను చంపుతూ ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? మేము కింద పోతేనేమో మేము ఎవరైతే ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నారో వాళ్ళను సతాయిస్తూ ఉన్నారు, ఆ కుటుంబానితో చేదోడు వాదోడుగా ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారు తప్ప జూపల్లి కృష్ణారావు మినిస్టర్లు కానీ, అదేవిధంగా ఆ మినిస్టర్ కింద ఉండే అనుచరులు కానీ వాళ్ళను ఒక్కరోజు కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. మరి ఎక్కడ పోయింది మీ పోలీసు వ్యవస్థ? ఎక్కడ పోయింది మీ శాంతి భద్రత? ముఖ్యమంత్రే స్వయాన ఈ రాష్ట్రానికి హోంమంత్రి, ముఖ్యమంత్రే హోంమంత్రి అయినప్పుడు మరొక పేద, ఒక మామూలు సాధారణ పౌరుడికి, ఎలాంటి కేసులు లేని పౌరుడికి, చట్టబద్ధంగా నడుచుకున్న వ్యక్తికి రక్షణ కల్పించలేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం? అందుకొరకే మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. అర్జెంటుగా డీజీపీ గారిని మేము రిమాండ్ చేసింది ఏంటంటే, సార్ మీరు మాకు లోకల్ పోలీసుల మీద నమ్మకం లేదు, ఆ ఎస్ఐలు సీఏల మీద నమ్మకం లేదు, వాళ్ళందరూ కూడా కృష్ణారావు చెప్పు చేతుల్లో ఉన్నారు, అందుకొరకు వాళ్ళ వల్ల మాకు న్యాయం జరగదు, దీనికి అర్జెంటుగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఆ స్థానిక పోలీస్ అధికారులు ఎవరైతే వాళ్ళ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వాడించి వారి ఆ మంత్రి అనుచరులతోని కుమ్మక్కైనరో వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా డిస్మిస్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. కొడుకు పోయిన దుఃఖంలో కూడా శేఖర్ రెడ్డి ఆ రోజు ఎవరి ఇల్లు కూడా కూల్చాల్సిన అవసరం. నందమూరి తారక రామారావు దైవస్వరూపమని కొనియాడారు పెమ్మసాని. ఆనాడు పాలన అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని ఎన్టీఆర్ అభివృద్ధి పదంలో నడిపించారని తెలిపారు పెమ్మసాని. నిరంకుశ పాలనకు చరమగీతం పాడేలా చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని చెప్పారు. న్యాయం చేస్తూ ఒక నిజమైన అన్నగా వారి జీవితాల్లో నిలిచిపోయారు. తెలుగు వారి ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని ఒక నిర్వచనం లాగా ఢిల్లీ గడ్డపై వినిపించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఈరోజు తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా, తెలుగు చరిత్ర ఉన్నంత వరకు కూడా ప్రజల గుండెల్లో ఒక గుడి కట్టుకొని ప్రతిష్ఠింపబడినటువంటి ఒక దైవ స్వరూపం అన్న నందమూరి తారక రామారావు గారు.
మరి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పాలనంతా కూడా అస్తవ్యస్తమై భ్రష్టు బట్టి ఒక నిరంకుశత్వంగా ఉన్న రోజున అన్న నందమూరి గారు తారక రామారావు గారు వచ్చి ఈ రాజకీయ పాలన అంతా కూడా ప్రక్షాళన చేసి ఒక కొత్త నెత్తులతో తెలుగు జాతికి జీవం పోసినటువంటి మహా నాయకులు అన్న నందమూరి తారక రామారావు గారు. మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంటే అదే విధమైనటువంటి పరిస్థితి మనం లాస్ట్ 5 సంవత్సరాల్లో చూసాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల అనంతరం విచారణ చేపట్టనున్నారు. ఈ కేసుపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించనున్నారు. కాగా కవిత తరపు న్యాయవాది 40 నిమిషాల పాటు నిన్న వాదనలు వినిపించారు. ఈడీ, సిబిఐ ఇవాళ వాదనలు వినిపించనున్నారు. న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఇవాళ జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తా అన్నారు. నిన్న కవిత భర్త అనిల్ విచారణకు హాజరయ్యారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. మహిళను విచారణ కోసం కార్యాలయానికి పిలవకూడదన్నారు. కేసు నమోదు చేసినప్పుడు కవిత పేరే లేదన్నారు. ఈ విచారణలో సమీర్, బుచ్చిబాబు, మాగుంట నా పేరు చెప్పారన్నారు. బెయిల్కి ఉన్న గ్రౌండ్స్ ఏమిటి అని జడ్జి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ఈ సందర్భంగా వేడుకల్ని జరపాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పార్టీ కార్యకర్తలను కోరారు. ఈ వేడుకలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని స్మరించుకోవటమే కాకుండా గత 10 ఏళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి విజయాలను హైలైట్ చేయడానికి కూడా ప్రణాళిక చేశారు. అందుకు తగ్గట్టుగానే జూన్ 1న హైదరాబాద్లో క్యాండిల్ ర్యాలీతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీ గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద నూతనంగా నిర్మించిన అమర జ్యోతి వరకు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం త్యాగం చేసిన అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుండపోత వర్షాలకు కర్ణాటకలోని హంపి విరూపాక్ష దేవాలయంలోని సాలు మంటపం కూలింది. దీంతో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాపై వారసత్వ సంపద పరిరక్షకులు విమర్శలు కురిపిస్తున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈ కట్టడాన్ని పరిరక్షించడంలో తీవ్ర అలసత్వం చూపుతుందని అంటున్నారు. విరూపాక్ష ఆలయాన్ని, మంటపాన్ని పునర్నిర్మిస్తూ ఉండగా వర్షాలకు కూలిపోయిందని ఏఎస్ఐ అధికారులు తెలిపారు. విరూపాక్ష దేవాలయం చరిత్ర, గుర్తింపు, పునర్నిర్మాణంపై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏడవ శతాబ్దానికి చెందిన విరూపాక్ష దేవాలయం ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. సంగమ రాజవంశం స్థాపకుడైన హరిహరావన్ ఈ దేవాలయాన్ని కట్టించారు. 14వ శతాబ్దంలో శక్తివంతమైన విజయనగర రాజులు దీనిని తుంగభద్ర నది వరకు విస్తరించారు. కళలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు దీనిని తీర్చిదిద్దటంతో మతపరమైన సాంస్కృతిక కేంద్రంగా హంపి విరూపాక్ష దేవాలయం విలసిల్లింది. ద్రవిడ వాస్తు శిల్పంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎత్తైన గోపురాలు, గర్భాలయంపై శిఖరాలు, జటిలమైన చిత్రాలతో, పెద్ద పెద్ద స్తంభాలతో గదులు నిర్మించారు. శిల్పాలతో అలంకరించబడిన ఈ గోపురం వివిధ దేవతలను, పౌరాణిక దృశ్యాలతో పాటు జంతువులు ఉన్నాయి. గర్భగుడిలో శివలింగం పూజలందుకుంటోంది. మంటపాల్లో వ్యాపారులు అనేక రకాలైన పూజా సామాగ్రిని భక్తులకు విక్రయించేవారని, కొన్నిసార్లు మృదికి కూడా ఉపయోగించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడే మరికొన్ని ఆలయాలున్నాయి. హంపి విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా విలసిల్లింది. దక్షిణ భారతంలో గొప్ప హిందూ రాజ్యంగా స్మారక చిహ్నంగా నెలకొంది. దీంతో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది.
మండపాలన్నీ రాతి పిల్లర్లతో నిర్మించారు. పెద్ద పెద్ద వర్షాలు రోజులు తరబడి రావడంతో పిల్లర్లు దెబ్బతిన్నాయని ఏఎస్ఐ అధికారులు చెబుతున్నారు. 4 స్తంభాలతో 19 మీటర్ల పొడవున్న మండపంలో కేవలం 3 మీటర్ల మండపం దెబ్బతిందని ఆర్కియాలజికల్ సూపరింటెండెంట్ నిఖిల్ దాస్ చెప్పారు. మరో 4 ఏళ్లలో మండపమంతా కూలిపోనుందని, అందుకే మండపమంతా పునర్నిర్మిద్దామనుకున్నారు. అయితే భారీ వర్షాలకు అనుకున్న దానికంటే ముందే పడిపోయిందన్నారు. హంపీలోని 95 స్మారక చిహ్నాల్లో 57 కేంద్రం పరిరక్షించాల్సి ఉంది. మిగతావి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకొస్తాయి. పునర్నిర్మాణం ప్రారంభించే ముందు అన్నింటినీ ఏఎస్ఐ డిజిటల్ డాక్యుమెంట్ చేసింది. 2019లో పునర్నిర్మాణం ప్రారంభించారు. మొదటి దశ 2019-20 పూర్తి చేయగా రెండవ దశ 2022లో పూర్తి చేశారు. మండపాన్ని తర్వాత కట్టేవారు. ప్రస్తుతం ఒక భాగం పడిపోయింది. ప్రాధాన్యతాపరంగా మండపాన్ని పూర్తిగా కూల్చివేసి మళ్లీ కడదామని ఏఎస్ఐ భావించింది. వర్షాలకు మండపం కూలగానే హంపీ సర్కిల్ ఏఎస్ఐ సీనియర్ ఆర్కియాలజిస్టులు, వారసత్వ సంపద పరిరక్షకులు, ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితిని డాక్యుమెంట్ చేయడంతో పాటు డ్యామేజ్ భాగాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారని, మరింతగా దెబ్బతినే పరిస్థితిని రానివ్వబోమన్నారు. పునరుద్ధరణ పనులను పెద్ద, చిన్నగా విభాగించి వాటిని నిధుల కోసం ఏఎస్ఐ డైరెక్టర్కు పంపుతారు. నిర్మాణం పనులన్నీ నిధులు, సంబంధిత వస్తువుల రవాణా, మానవ వనరులపై ఆధారపడి ఉంటుందని ఏఎస్ఐ అధికారులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కళ్యాణ కర్ణాటక పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 8 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇది విజయనగరం నుంచి బీదర్ వరకు ఉన్న స్మారకాల పనులు పూర్తి చేసింది. ప్రస్తుతం రాతి స్తంభాలను నిర్మించాల్సి ఉంది. దీనికోసం అప్పటి రాజులు వాడిన రాళ్ల వంటి వాటినే వాడాలని ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఎక్కువ సమయం పట్టినా సాంప్రదాయ పద్ధతిని పాటించాలని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం మండపమంతా పడగొట్టి కొత్తది కట్టడానికి 3 నుంచి 4 నెలలతో పాటు 50 లక్షల రూపాయలు ఖర్చవుతుందని నిఖిల్ దాస్ చెప్పారు. ఈ నిర్మాణాలను పరిరక్షించేందుకు యునెస్కో సైతం తన వెబ్సైట్ను ఓపెన్ చేసి తన ఆందోళనను వ్యక్తం చేసింది. విరూపాక్ష దేవాలయం నిరంతరం పూజలో ఉంది. ఇది ఆలయ సముదాయంలోని వివిధ భాగాలకు అనేక చేర్పులు, మార్పులకు దారితీసింది. అదేవిధంగా విరూపాక్ష దేవాలయం ముందు ఉన్న పురాతన మార్గంలో తారు రోడ్లు వేయడంతో పాటు దాని చుట్టూ ఉన్న ఆధునిక దుకాణాలను, రెస్టారెంట్లను ఎత్తులో నిర్మించడం దేవస్థానంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి విరూపాక్ష దేవాలయాన్ని పరిరక్షించాలని భక్తులు, పురావస్తు పరిరక్షకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పు ఇవ్వనున్నట్లు కోర్టు తెలిపింది. ఏపీ హైకోర్టు ఈవీఎం ధ్వంసం ఘటనలో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో పల్నాడు పోలీసులు పిన్నెల్లిపై మరో 3 కేసులు నమోదు చేశారు. ఈ 3 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిన్నెల్లి అత్యవసర పిటిషన్లు దాఖలు చేశారు. పిన్నెల్లి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అరెస్టు చేయాలన్న ఉద్దేశంతోనే వరుస ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. జూన్ 6 వరకు అరెస్టు చేయకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పోలీసులు అమలు చేయటం లేదన్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ వేదికగా ఇవాళ ఉదయం చేపట్టాల్సిన అగ్ని బాండ్ రాకెట్ ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. 8 గంటల కౌంట్డౌన్ అనంతరం ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి ఉదయం 5 గంటల 48 నిమిషాలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. దేశంలోనే మొదటి సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్గా అగ్ని బాండ్ రికార్డులకెక్కింది. దేశీయంగా రూపొందించిన 3D ప్రింటెడ్ ఇంజిన్ ఇందులో ఉపయోగిస్తున్నారు.
ఉదయగిరి నేలే నేత ఎవరు అనేది విశ్లేషకులు సైతం చెప్పలేకపోతున్నారు. ఓటర్ల నాడి ఎవరికీ అందని అంశం నియోజకవర్గ ఫలితం పట్ల ఆసక్తిని రేపుతోంది. పార్టీ వర్గాల ప్రాబల్యం ఎన్నికల త్రాసును డోలాయమానంలోకి నెట్టింది. మొగ్గు ఎవరి వైపు ఉందో తేల్చడం కష్టతరంగా మారింది. గుంభనంగా వ్యవహరిస్తున్న ఓటరు ఎవరికి బటన్ నొక్కారన్న విషయంలో క్లారిటీ రావటం లేదు. ఉదయగిరి పోలింగ్ తీరు ఎలా ఉందో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ రాజకీయాలకు కొత్త. రాజకీయ అరంగేట్రంలోనే అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. ఉదయగిరికి చెందిన కాకర్ల సురేష్ విదేశాలలో వ్యాపారాలు నిర్వహించి ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు. తమ ప్రాంతానికి ఏదైనా చేయాలన్న సంకల్పంతో రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నారు. దశాబ్దంగా ఉదయగిరి రాజకీయాలను పరిశీలిస్తూ గత ఎన్నికలలో టీడీపీ సీటును ఆశించినప్పటికీ రాజకీయ అనుభవం లేని వ్యక్తిగా అవకాశం లభించలేదు. ఎన్నికలకు 2 సంవత్సరాల ముందు నియోజకవర్గంలో వింజామూరు కేంద్రంగా ట్రస్టును స్థాపించి సామాజిక కార్యక్రమాలతో యువకుడు విదేశాలలో రాణించి విజనున్న వ్యక్తిగా తెలుగుదేశం ఇతనికి సీటు కేటాయించింది. కాకర్ల సురేష్కు తొలి ప్రయత్నంలోనే కలిసి వచ్చింది. టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారం తోడైంది. ప్రచారంలో ప్రత్యర్థికి తీసిపోని విధంగా కలియ తిరిగినప్పటికీ సీనియర్లను కలుపుకుపోయే విషయంలో అపశృతులు తప్పలేదు. తనదైన దర్పాన్ని ప్రదర్శించిన కాకర్ల రాజకీయం అరంగేట్రంలోనే దేశముదురు అనిపించారంటూ విమర్శలు వైరల్ అయ్యాయి. అనేవారికి ఏం తెలుస్తుంది ఆర్థిక భారం, ఖర్చు చేసేవారికి తెలుస్తుంది శిరోభారం అన్న సన్నాయి నొక్కులు కాకర్ల వైపు నుంచి వినిపించాయి. ఒక దశలో ప్రచారం తలకు మించిన భారమైపోయిందన్న పరిస్థితిని కూడా ఎదుర్కొన్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి శేఖర్ రెడ్డి ఎన్నికలకు ముందే తిరుగుబాటు బావుట ఎగరవేసి టీడీపీలో చేరిపోయారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సలహాదారుల చర్యలతో పార్టీ నుంచి తప్పుకోవడంతో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉదయగిరి ప్రాంతంలో తన మరో తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి పార్టీ కండువా కప్పి రంగంలోకి దించారు. జగన్మోహన్ రెడ్డి ఆమోదం లభించటమే కాక పులివెందుల తర్వాత ఉదయగిరి మెజారిటీ ఎక్కువగా ఉండాలని రాజన్న అన్నారట. ఆయన దృష్టిలో వార్ వన్ సైడ్ అనేదే ఆయనకు ఐపాక్ చెప్పిన లెక్క. శేఖర్ రెడ్డి తప్పుకున్న వెంటనే నియోజకవర్గానికి సమన్వయకర్త ఉన్న రాజగోపాల్ రెడ్డి తనదైన రాజకీయం సాగించారు. ఎన్నికల నాటికి శేఖర్ రెడ్డి లేని లోటును భర్తీ చేసేందుకు విస్తృతంగా ప్రజాక్షేత్రంలో తిరిగి ప్రజలకు పరిచయం అయ్యారు. వైసీపీ నుంచి బలమైన అభ్యర్థి అనిపించినా వారు వన్ సైడ్ అనేంత సీన్ లేకపోవటం గమనార్హం. రాజగోపాల్ రెడ్డి తనయులు కాస్త ధారాళమైన విధానాన్ని పాటించి మేకపాటి వారు ఎన్నికల ఖర్చులో మితిమీరిన పొదుపు చేస్తారన్న అప్రదను దరిచేరనీయలేదు. ప్రచారాన్ని కూడా డీజే ఎఫెక్ట్లతో దుమ్మురేపారు. ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సహకారాన్ని కూడా సద్వినియోగం చేసుకుని జోరుగా ముందుకు సాగారు. పోలింగ్ నిర్వహణలోనూ ఎక్కడా తగ్గేదే లేదంటూ రాజగోపాల్ రెడ్డి తనయులిద్దరూ నియోజకవర్గంలో కలియ తిరిగి పోలింగ్కు కేడర్ను సమాయత్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తనకు తగిన గౌరవం దక్కలేదని చివరి వరకు ప్రచారానికి దూరంగానే ఉన్నారు. అప్పటికీ లోకేష్ నిర్ణయాన్ని కాదనలేక చంద్రబాబు బొల్లినేని రామారావును బుజ్జగించేందుకు జాతీయ ఉపాధ్యక్షులుగా పదవినిచ్చి ప్రాధాన్యత కల్పించారు. ఆ మాటకొస్తే బొల్లినేని టీడీపీ అభ్యర్థి అయ్యేనాటికి ఆయనకంటూ ప్రత్యేక వర్గం ఏదీ లేదు. గతంలో పార్టీ ప్రాముఖ్యత ఇవ్వటంతో ఉనికిని చాటి ఎమ్మెల్యే అయ్యారు. ఈసారి ఆయన అసమ్మతి రాగం వినిపించినా పట్టించుకున్నవారు స్వల్పం. కాకర్ల సురేష్ తనతో కలిసి వచ్చిన నాయకులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి, చిరంజీవి రెడ్డి, కంబం విజయరామిరెడ్డిలతో కలిసి ప్రచార లోటు లేకుండా ఓటర్లను కలుసుకొని అభ్యర్థించారు. రాజకీయంగా సంపాదన ధ్యేయంతో కాకుండా ప్రజాప్రతినిధిగా నిరూపించుకునేందుకు వచ్చామని ప్రజలకు అర్థమయ్యే రీతిలో కాకర్ల సురేష్ దంపతులు ఇంటింటికి తిరిగి అభ్యర్థించారు. దాంతో ఇరువైపుల నుంచి అమీ తుమీ అనే విధంగా ఎన్నికల రాజకీయం నడిచింది. వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావించే వాలంటీర్ వ్యవస్థపై అధికంగా పెదవి విరుపు తప్పలేదు. ఎన్నికలలో ఎప్పటిలాగానే వైసీపీ అభ్యర్థులు భారీ వ్యయాన్ని భరించక తప్పలేదు. బటన్ నొక్కుడు ప్రయోజనం సవ్యంగా అందకపోవడంతో అర్హులైన వారు ప్రభుత్వ ప్రయోజనాన్ని పొందలేకపోయారు. ఈ పరిస్థితిని పరిపాలనా వైఫల్యంగా భావించటం ఎన్నికల్లో తేటతెల్లమైంది. ఒక సంక్షేమ ప్రయోజనం అందిస్తున్నామంటూనే పన్నుల భారం, ధరల పెంపుదల వంటి అంశాలు అధికార పార్టీపై వ్యతిరేకతను పెంచాయి. అధికార పార్టీ వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రాంతాలలో ఉదయగిరి కూడా
ఉండటంతో ఫలితాల త్రాసు డోలాయమానంగా కొనసాగుతూ లెక్కింపు వరకు ఉత్కంఠ ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితి ఉదయగిరిలో కొనసాగుతోంది. ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. రాసలీలల కేసులో చిక్కుకున్న హసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఈ నెల 31న సిట్ ముందు విచారణకు హాజరవుతానని తెలియజేశారు. ఈ మేరకు విదేశాల నుంచే ఓ ప్రత్యేక వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. హసన్లో కొన్ని శక్తులు నాకు వ్యతిరేకంగా కుట్ర చేశాయి. నా రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఆరోపణలు చేశారు. ఇది నాకు మానసికంగా ఇబ్బంది కలిగించింది. ఇటువంటి కారణాలతోనే కొన్ని రోజులు దూరంగా గడపాల్సి వచ్చింది. 31న నేనే స్వయంగా సిట్ ముందు విచారణకు హాజరవుతాను అని రేవణ్ణ స్పష్టం చేశారు. కాగా ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణ తన భర్తను ఇంతకుముందు అరెస్టు చేసిన కిడ్నాప్ కేసులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ಹಾಗಾಗಿ ನಾನು ಫಾರಿನ್ ಹೊರಟಾದ ಮೇಲೆ 3-4 ದಿನದ ನಂತರ ನಾನು ಯೂಟ್ಯೂಬ್ ನೋಡುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ ನೋಡುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನನಗೆ ಈ ಮಾಹಿತಿ ದೊರಕುವಂಥ ಕೆಲಸ ಆಯಿತು. ಮಾಹಿತಿ ದೊರಕಿದ ಮೇಲೆ ನಂತರ SITನೂ ಕೂಡ ಏನು ಒಂದು ನೋಟಿಸ್ ಕೊಡುವಂಥ ಕೆಲಸ ಮಾಡಿತು. ಆ SIT ನೋಟಿಸ್ಗೂ ಕೂಡ ನಾನು ಎಕ್ಸ್ ಖಾತೆ ಮುಖಾಂತರ ಮತ್ತು ನನ್ನ ಲಾಯರ್ ಮುಖಾಂತರ ನಾನು 7 ದಿನ ಸಮಯ ಅವಕಾಶ ಕೇಳಿದ್ದೆ. 7 ದಿನ ಸಮಯ ಅವಕಾಶ ಕೇಳಿದ ಮೇಲೆ ಕೂಡ ಅದು ಮಾರನೇ ದಿನನೇ ಏನು ಕಾಂಗ್ರೆಸ್ಸಿನ ಹಿರಿಯ ನಾಯಕರಾದಂಥ ರಾಹುಲ್ ಗಾಂಧಿಯವರು ಮತ್ತು ಹಾಗೂ ಎಲ್ಲ ಹಿರಿಯ ನಾಯಕರುಗಳು ಏನು ಓಪನ್ ವೇದಿಕೆಗಳಲ್ಲಿ ಈ ಒಂದು ವಿಚಾರಗಳನ್ನ ಪ್ರಚಾರ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು, ಚರ್ಚೆ ಮಾಡೋದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ರು, ಒಂದು ರಾಜಕೀಯದ ಪಿತೂರಿ ಮಾಡೋವಂಥ ಕೆಲಸನ ಮಾಡಿದ್ರು. ಇದೆಲ್ಲ ನೋಡಿದಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಡಿಪ್ರೆಷನ್ಗೆ ಹೋಗುವಂಥ ಕೆಲಸ ಆಯಿತು, ಐಸೋಲೇಷನ್ಗೆ ಹೋಗುವಂಥ ಕೆಲಸ ಮಾಡಿಕೊಂಡೆ. ಹಾಗಾಗಿ ನಾನು ಮೊದಲನೇದಾಗಿ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನೂ ಕ್ಷಮಾಪಣೆ ಕೇಳಿದೆ, ದಯವಿಟ್ಟು ಕ್ಷಮಿಸಿ ಅಂತ ಕೇಳಿದೆ ನಾನು. ಅದಾದ ನಂತರ ಹಾಸನಲ್ಲೂ ಕೂಡ ಕೆಲವು ಶಕ್ತಿಗಳು ಎಲ್ಲ ಒಟ್ಟಿಗೆ ಸೇರಿಕೊಂಡು ಇವತ್ತು ನನ್ನ ಮೇಲೆ ರಾಜಕೀಯದ ಒಂದು ಪಿತೂರಿ ಮಾಡೋವಂಥ ಕೆಲಸ ಮಾಡೋವಂಥದ್ದು ಇರ್ಬೋದು, ರಾಜಕೀಯವಾಗಿ ನಾನು ಏನು ಬೆಳೀತಾ ಇದ್ದೀನಿ, ನನ್ನ ಕುಗ್ಗಿಸ್ಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಇವತ್ತು ಏನೇನೋ ಒಂದು ಪ್ರಕರಣಗಳಲ್ಲಿ ಅವರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ಭಾಗಿಯಾಗುವಂಥ ಕೆಲಸಗಳನ್ನ ಮಾಡಿಕೊಂಡ್ರು. ಹಾಗಾಗಿ ಇವನ್ನೆಲ್ಲ ನೋಡಿದಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇದ್ದಿದ್ದು ಇನ್ನೂ ಒಂದು ಆಘಾತ ಆಗೋಂಥ ಕೆಲಸ ಆಗಿ ನಾನೇ ಒಂಚೂರು ದೂರ ಇದ್ದೆ. ಹಾಗಾಗಿ ಯಾರು ಕೂಡ ಇದ್ರ ಬಗ್ಗೆ ತಪ್ಪು ತಿಳಿಯೋದು ಬೇಡ. ನಾನೇ ಖುದ್ದಾಗಿ ಶುಕ್ರವಾರ ಏನು 31ನೇ ತಾರೀಕು 10 ಗಂಟೆಗೆ SIT ಮುಖಾಂತರ SIT ಮುಂದೆ ಬಂದು ನಾನು ಸಂಪೂರ್ಣ ಈ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ಗೆ ಸಹಕಾರ ಕೊಡೋ ಮುಖಾಂತರ ನಾನು ಇದಕ್ಕೆ ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಉತ್ತರ ಕೊಡೋಂಥ ಕೆಲಸನ ಮಾಡ್ತೀನಿ. ಹಾಗೆ ನ್ಯಾಯಾಲಯದ ಮೇಲೆ ನನಗೆ ನಂಬಿಕೆ ಇದೆ. ಖಂಡಿತವಾಗ್ಲೂ ಕೂಡ ನಾನು ಈ ಒಂದು ಏನು ಸುಳ್ಳಿನ ಪ್ರಕರಣಗಳಿದಾವೆ, ಈ ಸುಳ್ಳು ಪ್ರಕರಣದಿಂದ ಆಚೆ ಬರೋಂಥ ಕೆಲಸನ ನ್ಯಾಯಾಲಯದ ಮುಖಾಂತರನೇ ಮಾಡ್ಕೋತೀನಿ ಅನ್ನೋ ಒಂದು ನಂಬಿಕೆ ನನ್ನಲ್ಲಿ ಏನಿದೆ. ಹಾಗೂ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಮತ್ತು ಜನರ ಆಶೀರ್ವಾದ, ನನ್ನ ಕುಟುಂಬದ ಆಶೀರ್ವಾದ ನನ್ನ ಮೇಲೆ ಇರಲಿ. ಖಂಡಿತವಾಗ್ಲೂ ನಾನು ಈ 31ನೇ ತಾರೀಕು ಶುಕ್ರವಾರ ನಾನು SIT ಮುಂದೆ ಬರ್ತೀನಿ. ಬಂದ ನಂತರ ನಾನು ಇದಕ್ಕೆಲ್ಲದಕ್ಕೂ ಕೂಡ ಈ ಒಂದು ಇದಕ್ಕೆ ತಲೆ ಎಳೆಯುವಂಥ ಕೆಲಸನ ಮಾಡ್ತೀನಿ. ನನ್ನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇರಲಿ. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ సీనియర్ నటుడు సత్యరాజ్ ఒకటయ్యారు. 38 ఏళ్ల తర్వాత కూలీ చిత్రంలో వీళ్లు కలిసి నటించనున్నారు. లోకేష్, కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. చివరిసారిగా ఈ ఇద్దరు మిస్టర్ భరత్లో తండ్రి కొడుకులుగా నటించారు. 1986లో కావేరీ జల వివాదం సందర్భంగా సత్యరాజ్ రజనీకాంత్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఈ సీనియర్లు కలిసి నటించలేదు. తాజాగా వీళ్ళిద్దరిని ఒప్పించి కూలీలో నటించేలా చేశారు లోకేష్. ఇందులో సత్యరాజ్ రజనీకాంత్ స్నేహితుడిగా కనిపించనున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే దీన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సింది. కమల్ హాసన్ అతిథి పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రజనీకి జోడీగా శోభన నటించనున్నారు. ఇవి ఈ బులెటిన్ సమాచారం. మరో బులెటిన్లో మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides TV. ఏపీ ఎన్నికల్లో దుమ్ము రేపుతున్న నేతలు, పవర్ పై ఫ్యాన్ పార్టీ ధీమా, బిగ్ ఫైట్ లో తగ్గేదే లేదంటున్న తెలుగు తమ్ముళ్ళు, సైన్యం పైన శ్రేణునివాసులు,
వైఎస్ బిడ్డ బాధను ప్రజలు పట్టించుకున్నారా? 25 పార్లమెంట్ స్థానాల్లోనూ 175 అసెంబ్లీ స్థానాల్లోనూ చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది? ఏపీ పబ్లిక్ పల్స్ మీ 4 సైడ్స్ టీవీలో India's first hybrid channel, 4 Sides TV, from 4 Sides Network. 4 Sides News at 24/7. Multiple languages, multiple news. ఎన్నికల తెలుగు, రణరంగంలో అనేక పార్టీలు తలపడుతుండగా English, Hindi, Kannada, Malayalam. Our programs, devotional, time to change, exclusive, political thought, nation, notion, deep, inside, outside, rewind, entertainment and sports. With the colors of changes,